ఓకేనా రెడీ. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో విద్యుత్ ఛార్జీలను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచము, వీలైతే తగ్గిస్తామని హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ శాఖ అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గతంలో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బేషరతుగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించే కార్యక్రమం చేశారు. అలానే డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తానన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మా హామీలను కానీ మాటలను కానీ నెరవేర్చలేక అబద్ధాలు చెప్పి గెలుపొందిన తర్వాత వాటన్నిటిని కూడా తుంగలో దొక్కే వ్యక్తి ఇవాళ చంద్రబాబు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే కార్యక్రమం ఉదాహరణకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఊసర వెళ్లి రాజకీయాలకి తావిస్తూ తాను చెప్పిన మాటల్ని ఎక్కడా కూడా నిరూపించుకోకుండా కేవలం ఆయన పై స్థాయిలో చూస్తూ గాల్లో ఎగిరే విమానాలని ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తాడు కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి చేయడు. ఈరోజు కింద స్థాయి ప్రజలకు విద్యుత్ భారం దాదాపు డిసెంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే వచ్చే జనవరి మాసంలో మళ్ళీ 9,485 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 15,485 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈరోజు ప్రజల మీద భారం వేసి ఇచ్చిన మాట అంటే ఏంటో తెలియదు అనే ఊసర వెళ్లి రాజకీయాలకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. ఈరోజు మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబీకులు ఈరోజు 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే దానికి 2,000 కట్టాల్సి వస్తుంది. 500 రూపాయలు వస్తే 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 200 రూపాయలు వస్తే 400 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు డబుల్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా 200 యూనిట్లు కరెంటు లోపు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈరోజు దాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితం లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణమైన అంశం. అదేంటంటే విద్యుత్ శాఖ మంత్రి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఈఆర్సీకి రికమెండేషన్ చేశారు, మీ హాయంలోనే ఆయనే పెంచాడని చెప్తాడు. అప్పుడు పెంచలేదు, అప్పుడు కేవలం ఈఆర్సీ రెగ్యులేషన్ పంపించారు. కానీ ఇప్పుడు పెంచి ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి గారు మీరు తలుచుకుంటే కేబినెట్ లో మంత్రివర్గ సమావేశంలో పెట్టి దీన్ని వెనక్కి తీసుకోలేరా? తీసుకోవచ్చు. అయినా సరే మీ నాయకుడు ఎప్పుడు ప్రజల పట్ల విశ్వసనీయత కానీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే కార్యక్రమం కానీ ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో చేయబోడు. సూపర్ 6 హామీలను కూడా ఇదే రీతిలో అమలు చేయకుండా వచ్చి 7 నెలలుగా వస్తున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఈరోజు రైతులు ముఖ్యంగా పెట్టుబడి అయిపోయింది, పంట కూడా ఇంటికి వచ్చే కాలంలో కూడా రైతులకు అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు. పిల్లలకి స్కూల్ కూడా అయిపోయి ఈరోజు ఇంకా మార్చిలో అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇంతవరకు అమ్మఒడి ఊసేలేదు, దాన్ని బడ్జెట్ లో కూడా పెట్టలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ లో కూడా పెట్టకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. కాబట్టి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఆడపిల్లకి 1,500 ఇస్తానని అది కూడా ఈరోజు మోసం చేసే కార్యక్రమం. ఉచిత బస్సు ఇంతవరకు కమిటీలే జరుగుతున్నాయి కానీ ఎప్పుడు అమలు చేస్తారో ఇంతవరకు కూడా స్పష్టమైన వైఖరి లేదు. నిరుద్యోగ వృత్తి దీన్ని కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో 33,000 కోట్లు కావాలి సంవత్సరానికి బడ్జెట్ లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం అట్లానే ఈరోజు మరి సరే మీరు అమలు చేస్తా ఉన్న క్రిస్మస్ కానుకలు కానీ రంజాన్ కానుకలు కానీ సంక్రాంతి కానుకలు ఏమయ్యాయని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. వీటికి కూడా ఇంతవరకు కనీసం క్రిస్మస్ అయిపోయింది, ఇంతవరకు కానుకలు ఇచ్చిన పరిస్థితి లేదు. రేపు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి ఇచ్చే ఆలోచన లేదు. కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లే ఈ ప్రభుత్వం ఇస్తుంది 7 నెలలు.
ఆ పెన్షన్లు ఇవ్వడానికి కూడా నెలకు ఒకసారి ముఖ్యమంత్రి వివిధ జిల్లాలకు వెళ్ళి ఈరోజు మరి ఇచ్చే కార్యక్రమం, పంచే కార్యక్రమం చేస్తున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా మీరు? ఇవ్వలేదు. పెన్షన్లు ఇవ్వడానికి ఇంకా పెన్షన్లు కోత విధించి ఇవాళ 4,000 పెన్షన్, 4 లక్షల పెన్షన్లు తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి పెన్షన్ ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లే మీరు ఇవ్వడానికి వెళ్తున్నారు నెల